ఎటో చూసుకున్నా కూడా కేటీఆర్ ఏసీబీ విచారణ తర్వాత అరెస్ట్ ఉండబోతుందని ఒక పక్క ప్రభుత్వం చాలా గట్టిగా సీరియస్గా ప్రచారం చేస్తుంది. రైట్, ఇదే అంశంపై తెలంగాణ భవన్లో కూడా చూస్తుంటే చాలా ఉద్రిక్తకరంగా ఉంది పరిస్థితి ఇక్కడ. అయితే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్, లేడీ ఫైర్ బ్రాండ్. ఒకసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు? అక్క, ఏంటి పరిస్థితి? కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేస్తారు? కొన్ని లీకులు ఇచ్చుకుంటా సునకానందం పొందుతున్నారు. కేటీఆర్ గారిని అక్రమంగా కేసులల్లా ఇరికిస్తున్నారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. కేటీఆర్ గారు అన్ని తానే ప్రజలకు అండాదండాలాగా ఉండి లగచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, హైడ్రా దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెడితే ఏ బాధ వచ్చినా నేనున్నా అనేసి ధైర్యం చెప్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నలకు తట్టుకోలేకనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఆయన మీద కుట్ర చేసి కేసులల్లా ఇరికిస్తున్నారు. ఒక క్రిమినల్ గాడు, ఒక ఓటుకు నోటు దొంగ, 50 లక్షల రూపాయల బ్యాగు సంచులతోటి పట్టపగలు దొరికిన దొంగ, ఒక క్రిమినల్ మెంటాలిటీతో చేస్తున్న వ్యవహారమే ఇదంతా. ఆ క్రిమినల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పచ్చ కావేరులోనికి లోకం అంతా పచ్చగా కనబడ్డట్టు నేను క్రిమినల్ అయినా నా లెక్కనే అందరు క్రిమినల్ కావాలి అనేసి బురద జల్లే రాజకీయాలు చేస్తున్నాడు. ఇదంతా కుట్రలో భాగంగానే కక్షపూరితమైన రాజకీయాలు చేయటంలో దిట్ట అనిపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. రైతు భరోసాను ఏదైతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బిచ్చమేస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండు. 15,000 ఇస్తా అని చెప్పినోడు 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అని చెప్పినోడు మొన్న దరఖాస్తులు దస్తావేజులు అది అనేసి సాటిలైట్ సర్వేలు అనేసి రైతు బంధు రైతు భరోసా 12,000 ఇస్తా అని చెప్పిండు. అదంతా నెగిటివ్, ప్రజలకు పోకుండా ఉండడానికే మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ అరెస్ట్ అనేసి ఒకటి తీసిండు. ఇదంతా కుట్రపూరితమైన వ్యవహారం. అంటే మనీ లాండరింగ్ జరగలేదంటావా? అస్సలే జరగలేదు. మనీ జరగకపోతే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు తోసిపుచ్చింది? క్వాష్ పిటిషన్ తోసిపుచ్చినంత మాత్రాన ఆయన అధికారం దుర్వినియోగం చేసినట్టు కాదు, నిజము నిర్ధారణ అయ్యి ఆయన దోషి అయినట్టు కాదు, ఆయన నిర్దోషి. ఒక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయంగా నిర్దోషి అయితే ఎందుకు మరి అరెస్ట్ చేస్తున్నారు? ఎంక్వైరీలోనే చాలా విషయాలు తేలాలి కదా. రాజకీయ కక్షలో భాగంగానే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి అనేటోని పట్టపగలు బ్యాగు సంచులతోటి దొరికినోడిని జైల్లో పెట్టిరు కాబట్టి నేను వీళ్ళని కూడా జైల్లో పెడదామని చేస్తున్నాడు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తాం. ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరు చుట్టం కాదు. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నది, కోర్టుల మీద మాకు గౌరవం ఉన్నది. అందుకే హైకోర్టులో కొట్లాడుతున్నాం. చేయకపోతే జైలుకి ఎందుకు వెళ్తాడు మరి? కేటీ ఎలాంటి నేరం చేయలేదు కాబట్టి జైలు పోతున్నాడు. ఎట్లా చెప్తున్నారు మీరు? అందరికి తెలిసిన విషయమే కదా. అసలు ఈ ఫార్ములా రేసు గురించి రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా? అసలు నేరం గిట్లా చేస్తే దొంగ అయితే రేవంత్ రెడ్డి అనేటోడు దొంగ. ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ఈ ఫార్ములా రేసును కండక్ట్ చేయకుండా దుర్వినియోగం చేసుకొని ఆయనకున్న దాన్ని అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి వాళ్ళు ఎఫ్ఈఓ వాళ్ళు ఆయనను వచ్చి కలిసింది కూడా కేటీఆర్ గారు బయట పెట్టేంత వరకు ఎవరు బయట పెట్టలేదు. ఎఫ్ఈఓ వాళ్లకు ఈయనకు ఎవరికి ఈ రేవంత్ రెడ్డి అనేటోనికి ఈ డీల్ మాస్టర్ కు డీల్ కుదరలేదు కాబట్టి ఈ రేసును నిర్వహించలేదు. అసలు పెడితే గిట్లా ఈ కేసు రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఓకే, రైట్. రేవంత్ రెడ్డి మీద ఎలా పెడతారు? కండక్ట్ చేసింది రేవంత్ రెడ్డి కాదు కదా. ఫార్ములా కండక్ట్ చేసింది కేటీఆర్ గారు. మా అధికారం పోంగనే వేరే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఫార్ములా రేసును కండక్ట్ చేయడానికి ఆల్రెడీ 56 కోట్ల ఎంట్రీ ఫీజు కట్టి ఉన్నది. ఇంకా ఎంట్రీ ఫీజు అవన్నీ కట్టిన తర్వాత కూడా చెయ్యని చాతగాని సవట దద్దమ్మ సన్నాసి కాబట్టి ఆయన మీదనే కేసు పెట్టారు. 55 కోట్లు కాస్త ఎందుకు 600 కోట్ల దాకా వెళ్ళింది? 600 కోట్లు ఎందుకు పోయింది, 400 కోట్లకు ఎందుకు పోతుంది, అసలు ఏం జరుగుతున్నది అనేది మొత్తం రేవంత్ రెడ్డికే తెలుసు. ఎందుకంటే శాసనసభ సాక్షిగా 56 కోట్లు అన్నదాన్ని 54 కోట్లు అన్నదాన్ని 600 కోట్ల డీలు పైసల మార్పిడిని నేను అడ్డుకున్నా అనేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు గీస్తే గిట్లా ఏసీబీ విచారణ రేవంత్ రెడ్డి మీద జరగాలి, అసలు ఏం జరిగింది అనేది. రైట్. సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ కి ఎందుకు అగైనెస్ట్ గా తీర్పిచ్చింది మరి? ఇప్పుడు సుప్రీంకోర్టు అగైనెస్ట్ గా హైకోర్టు అంటే స్టేట్ లో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఏదైనా చేశాడని అనుకుందాం. మరి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈడీ మోడీ ఈడీ ఏసీబీ రేవంత్ అన్ని చేస్తున్నారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంట్లో తిట్లు చివాట్లు అన్నం చక్కగా పెడతలేదని హోమ్ మినిస్టర్ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి రెచ్చిపోతున్నాడు. కక్షలకు కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతున్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర. క్లీన్ ఇమేజ్ ఉన్న రామన్నను ఏదో చేయడానికి బురద జల్లడానికే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆనాడు రాముని గుడి కట్టిన రామదాస్కే నిందలు తప్పలేదు.
ఈనాడు ఈ రాముడు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఆయనకు నిందలేస్తున్నారు తప్ప నిజాలైతే లేవు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ భవన్ దగ్గర నుంచి అసలు యావత్ తెలంగాణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? యావత్ తెలంగాణ ప్రజలం అగ్గిగుండం కాబోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే కేటీఆర్ అన్నకు ఏం చెయ్యము, మేము ఏందనేది చూపిస్తాము, ఏమి చెయ్యము. న్యాయపరంగా చట్టాల పరంగా మాకు గౌరవం ఉన్నది, న్యాయస్థానాలలో కొట్లాడతాము. ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే డైవర్ట్ అయిపోతారు, రైతు భరోసా అడగరు, ఇస్తా అన్న హామీలను అడగరు అని రేవంత్ రెడ్డి అనేటోడు అనుకుంటాడు. కానీ ఏది కూడా ఆగది. ప్రతి ఒక్కరు మళ్ళా కేటీఆర్ లెక్క యుద్ధమే చేస్తారు. ప్రతి కేటీఆర్ను ఒక్కరిని అరెస్ట్ చేసి సునకానందం పొందుదాం అనుకుంటున్నాడు. ప్రశ్నించే గొంతులను తొక్కుదామని చూస్తున్నాడు. వందల వేల ప్రశ్నించే గొంతులు, వందల వేల కేటీఆర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. రైట్. అయితే ఏదైతే పొద్దున్నే మనం చూసాము ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలకి సంబంధించి అందరిని కూడా ముందస్తు అరెస్టులు చేసి పెట్టారు. ఓకే, ఒకవేళ మిమ్మల్ని కూడా అంటే ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెడితే ఏం చేస్తారు? ఎందుకంటే అరెస్ట్ పక్కా తప్పదు అని అంటున్నారు. చెర్లపల్లి జైలుకి అంటున్నారు. ఏంటి మరి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అనేది? ఇప్పుడు పొద్దున్నే చూసినాము హరీష్ అన్న గారిని ఏం చేసిండని హరీష్ అన్నను హౌస్ అరెస్ట్ చేసిండ్రు చెప్పండి. పాలన చేతగాక ఒక బిచ్చపోడి చేస్తున్న కథలు ఇవన్నీ. ఏందంటే ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు, ప్రశ్నిస్తా అన్నాడు, ప్రశ్నించే గొంతులన్నిటి మీద కేసులు వేస్తూ నిర్బంధిస్తున్నాడు, సునకానందం పొందుతున్నాడు, ప్రజాపాలన అన్నాడు, పాలనను గాలి కొదిలేసిండు, హామీలు అన్నాడు, గ్యారంటీలు అన్నాడు, ఎవ్వి ఇవ్వకుండా అవన్నిటిని మర్చిపోవడానికి ఇవన్నీ కేసులు పెట్టి ఇరికిస్తున్నాడు. అరెస్టులు చేస్తే చేసుకొని అరెస్టుల వల్ల యుద్ధం ఆగది, ప్రశ్నించడం ఆగది. ఎప్పటికప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. నీ వర్షం చూస్తుంటే నాకు ప్రశ్నించినట్లే తిడుతున్నట్టే ఉంది. నేను ప్రశ్నిస్తున్నా, తిడుతున్నా, ఎట్ ఏ టైం రెండూ చేస్తున్నా. ఎందుకంటే ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డిని తిట్టే హక్కు తెలంగాణ పౌరురాలిగా నాకున్నది. ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలని 420 హామీలని వాళ్ళను ఇప్పటి వరకు కూడా ఏ హామీని నెరవేర్చని రేవంత్ రెడ్డిని తిట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. తిట్టాలే కూడా. ఆయనకి ఏం హక్కు అధికారం ఉన్నదని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అండి? ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొచ్చిండు? ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోతుంది తెలంగాణ? కక్షలు, కారణ్యాలకు, కుట్రలకు నిలయంగా తీసుకొస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. రైట్ అక్క, ఫైనల్ గా చెప్పు, సాయంత్రం వరకు గాని లేదా ఫర్దర్ గా గాని కేటీఆర్ అరెస్ట్ అయితే నువ్వు సీఎం రేవంత్ రెడ్డికి మా ఛానల్ త్రూ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? బిడ్డ రేవంత్ రెడ్డి, నీ అవినీతి అక్రమాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న కేటీఆర్ గారి మీద నిందలు వేస్తున్నావు. అవి నిందలని ప్రజలందరికీ తెలుసు. ఆధారాలు లేని నిందలు వేస్తున్నావు. ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మొత్తం నీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 13 నెలలనే ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకున్నావు. లక్షల కోట్ల అప్పులు చేసినావు. రైతు బంద్ ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యలేదు, మహిళలకు 2500 మహిళలకు ఢిల్లీ ఎలక్షన్ల సందర్భంగా జాతీయ మీడియా సమక్షంలో సుప్రియ అనేటామె 90 లక్షల మంది మహిళలకు, తెలంగాణ మహిళలకు 2500 రూపాయలు బ్యాంకులో వేసినామని చెప్పింది. ఎట్లా చెప్తారండి ఫాల్స్ ముచ్చట్లు? ఈ ఫేక్ ముచ్చట్లు చెప్పుకుంటా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? ఎక్కడికక్కడ ఎండగడతాము. ప్రశ్నిస్తున్నోళ్ళ మీద కేసులు పెడితే వందల వేల కేటీఆర్లు బయలుదేరుతారు. ప్రతి ఒక్కటి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా నీ మీద యుద్ధం చేసుడు పక్కా. రైట్, థ్యాంక్ యూ అక్క.